గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసెరు కట్టై ఆగినే చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసెరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో శివతల బందకి పోదాముండి అన్నట్టుగా బయలుదేరుతూ ఇక్కడ మొత్తం పెద్ద జాతర నడుస్తున్నది. బతుకమ్మ జాతర 9వ రోజు సద్దుల బతుకమ్మ జాతర ఖైరతాబాద్ ఉన్నదా హైదరాబాద్ ఉన్నదా అర్థమైతే లేదు. మన విజయక్క విజయ సారల కూతురు, కాకపోతే కార్పొరేటర్ విజయమ్మని ఎరక నాకు. ఖైరతాబాద్ కార్పొరేటర్ అమ్మ ఖైరతాబాద్ ఆడపడుచమ్మ. ఖైరతాబాద్ ఆడపడుచు నేను ఖైరతాబాద్ ఆడపడుచునమ్మా. ఖైరతాబాదే కానీ ఆడపిల్ల ఖైరతాబాద్ ఆడపిల్లని. పదవులు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యము. మా నాన్నగారు ఇచ్చిన కుటుంబం ఈ ఖైరతాబాద్ కుటుంబం. ఆ కుటుంబంలో ఆడపడుచుగా ప్రతి పండగ కూడా మేము ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటాము. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ స్టే చేసి తెలంగాణ రాకముందు గద్దర్ గారితో పాటలు పాడించి ఇక్కడ ఆడవాళ్ళని గౌరవించుకునే సంప్రదాయం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టే చేసి మేము బతుకమ్మ ఆడతాము. ఈ సంవత్సరం కూడా అట్లనే పెద్ద ఎత్తున ఇక్కడికి వేసాము. 2 రోజులు సద్దుల బతుకమ్మ రావడంతో కొంచెం క్రౌడ్ తగ్గింది, లేకపోతే ఇంకా డబల్ ఉంటుంది దీనికి. అక్క ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, అంటే ఎన్ని ఏళ్ళ నుండి చేసుకొస్తున్నారు మీరు ఇది? మా నాన్న ఉన్నప్పుడు చేస్తుండే, అదే కంటిన్యూ చేసి మధ్యలో మా కొంతమంది పెద్దలు దర్శన్ కాక పెద్ద గణేశుని పెడతారు, ఆయన నడిపించాడు. ఆయన తర్వాత నేను రాజకీయాలకు వచ్చినాక నాకు ఇచ్చిండు. నేను మీ నాన్న పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన నాకు ఇచ్చిండు. అదే స్టేజ్ మేము ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ స్టేజ్ దాదాపు 15-20 ఏళ్ళ నుంచి ఇట్లనే నడుస్తుంది. మా నాన్నగారు ఇదయ్యే 17 ఏళ్ళు అయింది. దానికన్నా 2 ఏళ్ళ ముందు నుంచి, అంటే 20 ఏళ్ళ ముందు నుంచి ఇది నడుపుతా 20 ఏళ్ళ నుండి నడుస్తుందట. అక్క ఈరోజు చాలా మంది పబ్లిక్ చూస్తే ఒక 2000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ప్రతి సంవత్సరం ఎంతమంది వస్తారు? అసలు కాలు పెట్టలేమమ్మా, అంత కిక్కిడ్స్కపోతుంది. ఈసారి 2 రోజులు సద్దుల బతుకమ్మ అవడంతో ఇదయింది. లేకపోతే ఈసారి లైటింగ్ బాగుండాలని ఈ కాలానికి తగ్గట్టు డీజేలు లైట్లు పెట్టుకొని ఆడుతున్నారు బతుకమ్మ కాబట్టి ఇక్కడ అంతా లైటింగ్ బాగా పెట్టాము. అదేవిధంగా అన్ని దగ్గర డీజేలు పెట్టి ఆడుకుంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మన సంప్రదాయాలు పాటల రూపాన రావాలని ఆర్కెస్ట్రా పెట్టించి వాళ్ళతోటి పాటలు పాడిపిస్తూ మేమందరం కూడా వాళ్ళెనక పాట ఆడుకుంటా బతుకమ్మ మళ్ళీ సంప్రదాయం ముందుకు తీసుకెళ్తున్నాం. అమ్మ నడవండి బతుకమ్మ ఆడదాం. మీరు అందరిగానే పడ్డాక ఒకసారి బతుకమ్మ ఆడి ఈడ బతుకమ్మలను చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. అమ్మవారు ఎంత అందంగా తయారైందంటే 9 రోజులు 9 బతుకమ్మలు మధ్యలో మళ్ళీ అమ్మవారు బంగారు తల్లి లెక్క. ఓయేమో దిష్టి తలిగేటట్టు ఉన్నదేమో బంగారు తల్లి. మళ్ళీ అమ్మవారు గౌరమ్మ లెక్క. ఇగో చేతుల కోలలు ఉన్నాయి, నెత్తి మీద బోనం లాగా బతుకమ్మని ముద్దుగా నెత్తి మీద పెట్టుకొని మన ఇంటి సాంప్రదాయం మన గౌరమ్మని మనం తీసుకుపోవాలని ముద్దుగా లైట్ల లంగా వేసుకున్నది అమ్మ. చాలా అందంగా కనబడుతుంది. ఇదొక బతుకమ్మ అయితే ఇంకొక అందమైన బతుకమ్మని తయారు చేసింది ఇక్కడ చూడండి. ఎప్పుడు వేములవాడలో చూస్తుంటా నేను ఇసుంటి బతుకమ్మలు, కానీ ఈ త్యాపకం మన దగ్గర ఉన్నాయి హైదరాబాద్లో. ఎంత మంచిగా అమ్మవారికి అలంకారం చేసిందంటే చేతులు రాళ్ళతోటి డెకరేషను, కాళ్ళు పట్టుచీర, అమ్మవారికి మంచిగా జడలో కూడా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. ఇగో అమ్మవారు చూడండి పచ్చగా ఎంత ముద్దుగా ఉందో. అబ్బో అమ్మ నువ్వే తయారు చేసినావు. నువ్వు బంగారు తల్లివి మొదలు. 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. ఇది ఎవరు చేసిన? నువ్వు ఇంకా బంగారు తల్లి. ఎంత మంచి ఆలోచనమ్మా. మంచిగా తయారు చేసిన వెంటకి ఇంకొక బతుకమ్మ ఉన్నది. వెనకకు వస్తే ఇంకొక బతుకమ్మ. అబ్బో తులసి కోటలో అమ్మవారిని కూర్చోబెట్టి అమ్మవారిని బతుకమ్మ మీద కూర్చోబెట్టిండ్రు ముద్దుగా. తులసికోటలో దీపం కూడా ఉన్నది చూడండి అమ్మ. దీపం మామూలు దీపం లాగా లేదు, లింగం లాగా ఉన్నది. అమ్మవారికి జడ ముద్దుగా నగలు గాజుల దండేసిండ్రు అమ్మవారికి. ఎంత చక్కగా ఉన్నారంటే బతుకమ్మలు బంగారు తల్లు లెక్కున్నారు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది. అగో ఆ బతుకమ్మ కూడా అంత అందంగా ఉన్నది. కింద గౌరమ్మ బతుకమ్మని చేసిండ్రు కదా, చిన్న గౌరమ్మ బతుకమ్మ. ఇక ఈ బతుకమ్మ కూడా ఇంకా చాలా అందంగా ఉన్నది. దీపం లేకుండా ఎందుకు పంపించాలనుకున్నారేమో 2 దీపాలతో తీసుకొని వచ్చింది. మీది 30 years నుంచి చేస్తున్నా. 30 years. నాకు పెద్దగా చేయాలని చాలా ఇష్టం. ఎప్పుడు కష్టమైనా చేస్తా. దండలే
కాలనీ. ఏం పేరు? సునీత. సునీతమ్మ బతుకమ్మ ఒకటి. ఖైరతాబాద్ వాళ్ళు ఓల్ సిఐబి క్వార్టర్స్ ఖైరతాబాద్. నీ పేరేం చెల్లె? ఏ లక్ష్మి. సునీతమ్మ ఏ లక్ష్మి. వదిలే నీ పేరు? అనిత. అనిత ఎంత మంచిగా తయారు చేసిందో ముద్దుగా. ఆలోచన చాలా బాగుంది రానిది. ముచ్చుకున్నాయి బతుకమ్మలు బతుకమ్మ ఆడుకుందామండిగా. బతుకమ్మ